అందరికీ నమస్కారం. నేను ప్రమీల. ఈరోజు ఆరెంజ్ జ్యూస్‌తో ఐస్ లాలీలు ఎలా తయారు చేసుకుందామో చూద్దాం రండి. 5, 6 ఆరెంజ్‌లు రసం తీసుకున్నాను. కొంచెం తేనె కలిపి అలా కలుపుకొని నిదానంగా బాగా కలిసేలాగా కలుపుకొని మోల్డ్‌లో పోసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాం. అంటే ఎండాకాలం కదా, మనకు కూడా ఇప్పుడు బాగా సమ్మర్ కదా, పిల్లలు ఇష్టంగా తింటారు. బయట కొని ఐసులు కొనిచ్చే కంటే ఇది మేలమ్మ. ప్రిజర్వేటివ్స్ లేకుండా, కెమికల్స్ లేకుండా మనము ఇంట్లో తయారు చేసి ఇచ్చి పిల్లలు కూడా చాలా సంతోషపడతారుగా, వాళ్ళ మీద కన్సర్న్‌తో చేశామని. నా మనవరాలు అడుగుతూ ఉంది నిన్నటి నుంచి. ఈరోజు మేక్ చేస్తున్నాను. ఆమె పోసుకుంటుందంట, నేను మేక్ చేస్తాను అంటుంది. ఇట్లాంటి మోల్డ్లు ఉంటే పెట్టుకొని ఫ్రిడ్జ్లో పోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఒక 5, 6 గంటలకి బాగా గట్టిగా అవుతాయి. రోజు ఒకటి ఇచ్చినా కానీ హెల్త్కి హెల్త్, వాళ్ళు హ్యాపీగా ఉంటారు. మురారి, నేను మేక్ చేస్తాను ఇందాక నుంచి పక్క నుంచి సైగ చేస్తూ ఉందామి. గ్లాసులో పోసిస్తాను, పొద్దు ఉండమ్మా. చాలా నెమ్మదిగా పోయి కొంచెం వెల్తిగా పోసుకో తల్లి, నిదానంగా పోయి కింద పోకుండా కొంచెం వెల్తిగా పోసి అన్నిటినీ క్లోజ్ చేసేసి డీప్లో పెట్టుకో. ఇవి లెఫ్ట్ హ్యాండ్ రైటర్ అమ్మ రాసేది, తినేది తప్ప మొత్తం అన్నీ లెఫ్ట్ హ్యాండే. అన్నం తినేది కూడా ఒక్కోసారి ఏదన్నా స్నాక్స్ లాంటివి వేయడం చేత్తో తీసుకుంటుంది. ఎంత ఇష్టమో పెద్దోళ్ళు అంటే. వాళ్ళ అమ్మ నాన్న బిజీ కదా కొంచెం. వాళ్ళ నాన్నమ్మ ఉండింది మొన్నటి వరకు, ఆమె వెళ్ళిపోయింది. 6 నెలలు ఉండి వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను డ్యూటీలో జాయిన్ అయిపోయాను. ఎంత ఇష్టమో ఆమె దగ్గరే పడుకుంటాను. చాలా బాగుందమ్మమ్మ. థ్యాంక్ యూ బంగారు.